లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో 30 ఇయర్స్ ఇండస్ట్రీ మన పృథ్వీరాజ్ గారు కొన్ని కామెంట్ చేశారు. చాలా మంది వైసీపీ వాళ్ళని ఉద్దేశించే చేశారని అంటున్నారు. అంటే సినిమా స్టార్టింగ్ లో 150 కోట్లు, లాస్ట్ కి వచ్చేసరికి 11 మిగులుతాయని. సో అవి కరెక్టే అని మీరు అనుకుంటున్నారా? లేదు, కరెక్ట్ కాదు. ఎందుకంటే పొలిటీషియన్స్ వేరు, మూవీ వేరు కదా, దాన్ని దీన్ని కంపేర్ చేసుకోకూడదు. సో కంపేర్ చేసుకుని మొన్న రీసెంట్ గా ఒక మ్యాటర్ కూడా జరిగింది. సో అలా కంపేర్ చేసుకోవద్దు అనుకుంటున్నాను. ఎందుకంటే సినిమాలను చూడండి, పొలిటీషియన్ పరంగా చూడండి, దానికి నేను కంపేరింగ్ అసలు వద్దు. ఆల్రెడీ కొంతమంది వైసీపీ వాళ్ళు ఎట్లా అంటే సినిమాని మేము చూడము, బాయ్కాట్ చేస్తామని అంటున్నారు. అసలు ఈ పాలిటిక్స్ ని సినిమాలో ఇన్ఫ్లుయెన్స్ చేయడం అసలు కరెక్టే అంటారా? సినిమాని ఆపేయడం కరెక్ట్ అంటారా? అది చెప్తున్నాను కదా, యాజ్ ఏ నేను కూడా ఒక ఆర్టిస్ట్ గా చెప్తున్నాను. పొలిటీషియన్స్ మీరు సినిమా చూడడం, సినిమా చేయడం, ఆ సినిమా వెనకాల ఉన్న కష్టం మీకు తెలుసో తెలియదో నాకైతే తెలియదు, కానీ చాలా కష్టపడతాం సినిమా చేయడానికి. ఒక సినిమా రిలీజ్ అవ్వడానికి ఎంత కష్టం ఉంటుందో ఆర్టిస్టుల పరంగా మాకు తెలుసు. సో మీరు ఆ పొలిటీషియన్స్ తెచ్చి ఆ పొలిటికల్ మ్యాటర్ అంతా సినిమాలో అలా కంపేర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో దానికి దీనికి అసలు కంపేర్ చేయకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ విశ్వక్సేన్ గారు కూడా దీనికి రియాక్ట్ అయ్యారు. సినిమాలో ఈ గొర్రెలకు సంబంధించిన మ్యాటరే లేదు, అనవసరంగా సినిమాని ఎందుకు బలి చేస్తున్నారు అంటున్నారు. సో ఈ వ్యాఖ్యలకు మీరేమంటారు? పృథ్వీరాజ్ ఏదో ఒక దాంతో మళ్ళీ ఏంటంటారు, టాపిక్ వైరల్ చేయాలి, ఏదో దాన్ని మనం ఎలా వెళ్తే టాపిక్ వైరల్ అయిపోద్ది, ట్రెండింగ్ లో రావాలి, ఇవన్నీ కంటెంట్ చూసుకొని ఇవన్నీ మాటలనే వదులుతున్నారు. సో అదైతే కరెక్ట్ కాదు. మీరు దేంతో ఉన్న టాపిక్ కంపేర్ చేసుకోండి, కానీ సినిమా ఇండస్ట్రీలోకి మాత్రం అడుగు పెట్టకండి. దీంతో పాలిటిక్స్ని తెచ్చి సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకండి. అక్కడ ఉన్న కష్టాలు మీకు తెలిస్తే అసలు ఈ మాట అనరు మీరు. అంతే, అది కామెడీ మాత్రమే. ఎందుకంటే సినిమా హోప్స్ ఇంకోటి హీరోకు సంబంధించింది కాదు. పృథ్వీరాజ్ ఎవరు? ఒక కళాకారుడు అంతే. సినిమాలో మూవీ ఆర్టిస్ట్ అంతే. ఆర్టిస్ట్ మాట్లాడిన దానికి బైకాట్ చేస్తామంటే ప్రతి సినిమాలో ఇప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉంటారు దానిలో గురించి. అన్ని సినిమాలు బైకాట్ చేసుకుంటూ పోతే ఈ నిర్మాత, డైరెక్టర్ వాళ్ళందరూ ఏమన్నా చేసిర్రా? ఏం లే కదా. ఓకే, సో అంటే వైసీపీ వాళ్ళు చాలా ఆగ్రహంగా ఉన్నారు. మరి ఎలా చూడొచ్చు దీన్ని? సినిమా ఆడనిస్తారా? సినిమా అనేది ఒక కళ, దాన్ని ఆడనివ్వాలి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ప్రజల సమస్యల మీద పోరాడాలి. ఇంకోటి ప్రజలకు ఇచ్చే పథకాల గురించి దానిల గురించి అడగాలి, నిలదీయాలి. అంతేగాని మూవీల మీద దీనిల మీద బైకాట్ అని చెప్పడానికి వాళ్ళకి రైట్స్ లేవు. ఓవరాల్గా వైసీపీ వాళ్ళకి ఏం చెప్తారు? సినిమాని సినిమాలాగా చూడండి. ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే. ఇప్పుడు పృథ్వీ అనేటైన ఏదో వ్యాఖ్యలు అన్నాడు అని చెప్పి పర్సనల్గా ఆయన తీసుకొని ఆయన దగ్గర ఏదైనా మాట్లాడండి, ఏదైనా చేసుకోండి, కానీ సినిమాల మీద పడవద్దు, ఏ పార్టీ అయినా సరే.